నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి టీడీపీ యువనేత కింజరపు రామ్మోహన్ నాయుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టిన ఆయన వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామికల్ వారం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డులో ఎంపికయ్యారు. 50 దేశాల నుంచి 116 మందిని ఎంపిక చేయగా ఇండియా నుంచి రామ్మోహన్ నాయుడుతో పాటు మరో 6గురికి గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గతంలో చాలా సార్లు రామ్మోహన్ నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో తనకంటూ ముద్ర చాటుకున్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈ స్థాయి సాధించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కింజరపు రామ్మోహన్ నాయుడు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. కాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అవార్డు రావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం దేశానికి, తెలుగు సమాజానికి గర్వకారణమని కొనియాడారు. ప్రజాసేవ పట్ల రామ్మోహన్ చూపిస్తున్న అంకిత భావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఇక ఆయన మరిన్ని విజయాలను సాధించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.